ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? బాగుండాలని నా వ్యక్తిగత ప్రార్థనలో మీ అందరినీ నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటలను, సందేశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అనేక దినాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఉంచిన కొన్ని సత్యాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఒక్క సందేశంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన గొప్ప దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమయం ఎంత గొప్పది, విలువైనది, పవిత్రమైనది ప్రభా. లేఖన భాగాలను మేము ధ్యానించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ సహకారం మాకు అందించండి. సత్య మార్గంలో నడిచేటువంటి కృపను ఇవ్వండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం కనుక జీవపు ఊటలో కలిగినటువంటి నీ మాటల చేత మేము సంధింపచేసి ఆత్మాభిషేకం చేత నింపి నీ రాకడ సమయాంతరం వరకు కూడా అవి మా హృదయంలో భద్రపరచుకొని నీరు కట్టి ఫలించేటువంటి కొమ్మగా, చెట్టుగా ఉండటకు కొరకు చూపించి మంచి ఫలాలను ఫలింపజేసేటువంటి ఆత్మ జీవితాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలను నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మర్మయుక్తమైనటువంటి మాటలు దేవుడు నాతో మాట్లాడారు. ఆ మాటలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూద్దామా? సామెతల గ్రంథం, మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని, పవిత్ర గ్రంథాన్ని తీసి సొలొమోను గారు రాసినటువంటి సామెతల్లో 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం నేను చదువుతాను, మీరు వినండి. మీరు కూడా దాన్ని వీలుంటే మీరు చదవండి. నేను చదువుతాను, మీరు వినండి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని నీ ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకే మనవ చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగినట ఎటుతో నీవు గ్రహించెదవు. అంత మాత్రమే కాదు, దేవుని గురించిన జ్ఞానము నీకు లభించును. ఇన్ని గొప్ప మాటలు, ఎంతో మర్మయుక్తమైనటువంటి మాటలు ఇక్కడ ఈ 5 వచనాల్లో ఇంకా చదువుకుంటే చాలా ఉన్నాయి. 5 వచనాల గురించి దేవుడు మనం మాట్లాడుకుందాం. మొదటగా చూస్తే, మన హృదయంలో ఏమి దాచుకుంటున్నాము, మన హృదయాల్లో మనం ఏమి దాచుకుంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. నేనైనా మీరైనా ఇటువంటివి మన హృదయంలో దాచుకుంటున్నాము అనేది ఆలోచించేయండి. దేవుడు అంటున్నాడు, మీ హృదయము నా ఆలయము అని. మరి అటువంటి ఆలయము కలిగినటువంటి మన హృదయంలో మనం ఏం దాచుకుంటున్నాము ఆలోచన చేయండి. మన హృదయంలో ఏదైతే దాచుకుంటామో, మన హృదయంలో ఏదైతే భద్రపరుస్తామో, మన హృదయంలో ఏదైతే దాచి ఉంచి దాని యొక్క వినికిడిని మనం ఆలోచన చేస్తామో అది మన నోటంటే వస్తుంది. అర్థమైందంటారా? మన హృదయములో ఏది దాచి ఉంచి ఆ వినికిడిని ఆలోచన చేస్తామో అది మన నోటంపటి వస్తుంది, మన పెదవుల నుంచి వస్తుంది. అవునంటారా? సామెతలు 8:10 ఒకసారి తీరి చెప్తాను. సామెతలు 8:10, 8వ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే అక్కడ ఏమని రాయిస్తుంది? వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి.
మేలిమి బంగారు ఆశింపక నాశింపక తెలివి పొందండి. ఏం రాసింది? వెండిని ఆశించకుండా, వెండిని ఆశించొద్దు, వెండిని ఆశించొద్దు, బంగారాన్ని ఆశించొద్దు. ఎందుకు? వెండి ఒకరోజు కనుమరుగైపోతుంది, బంగారం ఒకరోజు కనుమరుగైపోతుంది. అలాంటి వాటి మీద ఆశ పెట్టుకోవద్దు. అలాంటి వాటిని మీ హృదయంలో భద్రపరచుకోమాకండి. నాకు హృదయము నిండా వెండి బంగారములు కలిగినటువంటి విగ్రహములను మీ హృదయంలో దాచుకోవద్దు. వాటిని ఆశించొద్దు, వాటిని దాచుకోవద్దు. అవి దాచుకున్న దాని మీద మనం ఆశపడతాం. ఆశపడిన దాని మీదే మనం ఆలోచన చేస్తాం. ఆలోచన చేసిన దాని మీదే మనం నడుస్తాం. ఆ నడక పవిత్రముగా ఉండదు కాదు కదా, అపవిత్రంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఇంకా మన హృదయం లేని దాచుకుంటాం చెప్పండి? ద్వేషం, అసూయ, అపవిత్రత, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు, కలహాలు, ఇలాంటి మొదలుగున రకరకాలమైనటువంటి మన హృదయంలో దాచుకుంటూ మన హృదయాన్ని అపవిత్రత పరుచుకుంటూ ఉంటాం సహజంగా. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం తీద్దాం చూడండి. రైట్, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6-5, అదే 5-6 వచనాలు మనల్ని నేను చదివి వినిపిస్తాను. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఏముండాలంట మన హృదయంలో? మన హృదయంలో ఏముండాలంట? ఆయన ఆజ్ఞాపించినటువంటి మాటలు, ఆయన ఆజ్ఞాపించినటువంటి మాటలు. ఏం ఆజ్ఞాపించాడు ఆయన మనకి? చూస్తే దానిపై వచ్చిన 5వ వచనంలో ఏముంది? పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? ఇక్కడ దేవుడేమో నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించు అని ఆజ్ఞయిస్తుంటే, మన హృదయంలో ఏమి దాచుకుని ఏటిని ప్రేమిస్తూ ఉన్నాం? ఇందాక చదివాం కదా, వెండి మీద ఆశ పెట్టుకొనక, బంగారం మీద ఆశ పెట్టుకొనక, ధనము మీద ఆశ పెట్టుకొనక, ఈ లోక ఆశల వైపు ఆశ పెట్టుకొనక, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి. లోకం మీద ఆశలు, లోకంను ప్రేమిస్తా, ధనాన్ని ప్రేమిస్తా, బంగారాన్ని ప్రేమిస్తా, వెండిని ప్రేమిస్తా మన జీవితం ఉందనుకోండి, ఆయన ఆజ్ఞను విన్నట్ట, ఆయన ఆజ్ఞను మీరినట్ట. 6వ వచనంలో అదే అంటున్నాడు కదా, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఖచ్చితంగా ఉండాలి, అంతే. అలా ఉండాలి అంటే మనం మొదటగా చేయవలసింది తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని ఆరాధించటం మనం నేర్చుకుంటామో, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని మనం ఘనపరచటం నేర్చుకుంటామో, ఆటోమేటిక్గా ఇతరుల పట్ల కూడా మనకి ప్రేమానుభవం మనకి కలుగుతుంది. ఇతరుల పట్ల మనకు కూడా
ప్రేమించి సాధ్యమైనంత వరకు వారికి సహకరించేటువంటి గుణం మనలో కలుగుతుంది. అటువంటి గుణం మనలో లేదు అంటే, అటువంటి ప్రేమ మనలో లేదు అంటే మొదటగా మన తండ్రి అయిన దేవుని ప్రేమించట్లేదు, దేవుని ఆజ్ఞను మనం పాటించట్లేదు, దేవుని యొక్క ఆజ్ఞ మనం వీడనాడి, దేవుని యొక్క ఆజ్ఞను మనం దూరపరిచి, దేవుని యొక్క ఆజ్ఞను ద్వేషించి మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. హృదయం అంట ఎంతో మోసకరమైనది. అది లేఖనంలో ఉందని నేను చెప్పింది కాదు. ఈ హృదయాన్ని మనం ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ చిన్న హృదయంలో ఎటువంటి ద్వేషము, అసూయ, పగ, కల్మషం అనేది లేకుండా అంటున్నాడు కదా, నీ పూర్ణ హృదయముతో దుష్టాలోచన లేకుండా, కల్మషం లేకుండా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మనం తండ్రి అయిన దేవుని సేవించాలి. అప్పుడు మనం దేవుని ప్రేమిస్తాం. అంతేకాదు ఆయన ఆజ్ఞలను, మాటలను మన హృదయంలో దాచుకున్న వారం అవుతాం. ఆయన ఆజ్ఞలని మనం నెరవేర్చిన వారం అవుతాం. మన హృదయంలో తప్పకుండా ఆయన నివసిస్తాడు. ఎప్పుడు ఆయన మాటలను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆయన ఆజ్ఞల్ని మనం శిరసావహించినప్పుడు, ఆయన ఆజ్ఞల్లో మన పాలిభాగస్తులం అయినప్పుడు, మన ఇల్లు ఉందనుకోండి, ఇంట్లోకి ఏది పడితే అది తీసుకొచ్చేసి దాచేస్తామా మనం? చెప్పండి. ఇంట్లో ఏం పెట్టుకుంటాం మనం? పనికొచ్చే వస్తువులు పెట్టుకుంటాం, పనికిరాని వస్తువులు తీసి బయట పడేస్తాం. అంతేగాని పనికిరాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పనికొచ్చి బయట పడలేం కదా. ఇక్కడ అదే అంటున్నాడు కదా, నేడు నీకు నేను ఆజ్ఞాపించినటువంటి ప్రతి మాటను నీ హృదయంలో ఉండాలి. పవిత్రమైనటువంటి సందేశాలను, పవిత్రమైనటువంటి ఆజ్ఞలను, సేవకులు చెప్పేటువంటి మాటలను, పవిత్ర గ్రంథములో ఉన్నటువంటి సత్యాలను, వాక్యాలను మన హృదయంలో దాచుకుందాం. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుందాం. ఆ సత్యాన్ని మనం గ్రహించుకుందాం. ఆ సత్య మార్గంలో మనం నడుద్దాం. దేవుని ప్రేమించటం మనం నేర్చుకుంటే ఇతరులను మనం కూడా ప్రేమిస్తాం. ఇతరులకు మనము సహాయం చేస్తాం, సహకరిస్తాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమానుభవం అనేటువంటి సహోదర స్వభావం కలిగి జీవిస్తాం. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ మనసులు మన హృదయంలోనికి రావు. ఎప్పుడు రావు, ఎందుకు రావు అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆయన పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ మనం సేవించినప్పుడు, ప్రేమించినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు, ఆయన చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పుడు తప్పకుండా కూడా మన హృదయం పవిత్రపరచబడుతుంది, మన జీవితం ఆశీర్వదించబడుతుంది. ఇంకా ముందుకు వెళ్దాం. మళ్ళీ రండి, సామెతల గ్రంథంలోనికి రండి. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, రెండో వచనం, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. రెండో చూస్తే అంటున్నాడు, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల. కానీ అనేక మంది జ్ఞానయుక్తమైనటువంటి మాటలకి చెవులు ఎవరండి? ఇప్పుడు ఏమంటున్నావు? జ్ఞానమునకు నీ చెవి యొగ్గాలి.
జ్ఞానమునకు నీ చెవి అగ్గాలి. కానీ జ్ఞానయుక్తమైన మాటలు మన చెవులు ఇవ్వమే. ఎక్కడ ఎవరేం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు, నా వారు ఏమనుకుంటున్నారు నా గురించి, నా బంధువులు ఏమైనా నా గురించి అనుకుంటున్నారా, సంఘస్థులు నా గురించి ఏమనుకుంటున్నారా, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని కుప్పేసుకొని ఈ చెవులు వాటికి అప్పచెప్తూ ఉంటారు. ప్రతి అవిధేయతతో కూడినటువంటి మాటలు, అసత్య మాటలు, భూతులు, పోకిరి చేష్టలు అనేటువంటి పోకిరి మాటలు, వాటికి మనం చెవులను ఇస్తామండి. జ్ఞానయుక్తమైన మాటలకు మనం చెవులను ఇవ్వం. జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించాలి. హృదయపూర్వకంగా నీ చెవి ఇవ్వాలి జ్ఞానానికి. జ్ఞానయుక్తమైన మాటలు వినటానికి నీ చెవును ఎప్పుడైతే ఇస్తావో నీ హృదయము ఆటోమేటిక్గా పవిత్రపరచబడుతుంది. జ్ఞానయుక్తమైనటువంటి మాటలతో నింపబడుతుంది, పవిత్రంగా మార్చబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 55:3 మనం ఒక్కసారి చూద్దాం. పవిత్ర గ్రంథాన్ని యెషయా గ్రంథం 55:3 మనం చూద్దాం. 55 అధ్యాయం 3వ వచనం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. చెవి యొగ్గి నా యొద్దకు రండి, ప్రయాసపడుతున్న వారులారా, దుర్మార్గపు జీవితాన్ని జీవిస్తున్న వారులారా, లోకాశల వైపు చూస్తూ లోకంలో జీవిస్తున్న వారులారా, మీ చెవులు లోకం వైపు వద్దు, మీ చెవులు లోకానికి ఇవ్వద్దు, మీ చెవులు ఇతరులకు ఇవ్వద్దు, అసత్యపు మాటలకు మీ చెవులను ఇవ్వద్దు. మీ చెవి యొగ్గి ఆశ కలిగి ఏమి మాట్లాడతారా దేవుడా అని ఆయన దగ్గరికి మనం వెళితే ఇక్కడ ఏమంటాడు తెలుసా? మీరు వింటే, ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా ప్రవర్తించువాడే నిత్య జీవానికి వారసుడని బైబిల్లో ఉన్న మాట. క్లియర్గా చెప్తున్నాను. చెవి యొగ్గిన యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుతారు, లేకపోతే సస్తారు. అంతే కదండి. వింటే బతుకుతారు, వినకపోతే ఆత్మీయంగా మన జీవితం చచ్చిపోతుంది. ఆయన మాట్లాడితే చనిపోయినటువంటి లాజరు ఎన్ని రోజులైంది చనిపోయి 4 రోజులు అయిన తర్వాత ఆ లాజరు కుళ్ళు పట్టిపోయినటువంటి శరీరాన్ని దేవుడు ఒక్క మాట మాట్లాడితే తిరిగి లేచాడండి. ఆలోచన చేయండి. ఆయన మాటలో ఎంత శక్తి ఉందో, ఆయన మాటలు ఎంత గొప్ప పవర్, శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ వాక్కులో ఆ గంభీరం ఒకసారి ఆలోచన చేయండి. చనిపోయిన లాజరు బ్రతకగలిగినప్పుడు ఈ చెవులను దేవునికి అప్పచెపితే, ఆయన మాటకి ఈ చెవులను అప్పచెపితే మనం బ్రతుకుతామా బ్రతకమా? మన సమస్యల నుంచి విడుదల పొందుతామా పొందమా? మన అవసరతలు తీరుతాయా తీరవా? ఆలోచన చేయండి. ఇంకా ఏమంటున్నాడు? నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను మీకు. ఇంత అద్భుతమైన మాట అండి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు నేను ఇస్తానయ్యా, నా దగ్గరికి రా, నీ చెవులు నాకు అప్పచెప్పు, నా మాట విను. నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు. బ్రతకటం మాత్రమే కాదు, నీకు శాశ్వతమైనటువంటి కృప ఆనాడు దావీదుకు చూపించని అది నీకు నేను ఇస్తాను. ఇవ్వటం మాత్రమే కాదు, నేను బహుగా ఆశీర్వదిస్తాను, బహుగా వృద్ధింపజేస్తాను, బహుగా ఘనపరుస్తాను.
ఎన్నో గొప్ప మర్మయుక్తమైనటువంటి మాటలు లేఖనాల్లో దేవుడు భద్రపరిచి ఉంచారండి. చాలామంది ఏదో చేతులు చూస్తేనో, నుదిటిని చూస్తేనో, అరికాళ్ళు చూస్తేనో ఏదో అయిపోతుంది, ఏదో ఉండిద్ది. కొంతమంది చిలకల దగ్గరికి వెళ్తారు, కొంతమంది కాకుల దగ్గరికి వెళ్తారు. చిలకలను కాకులను సృజించిన వాడు యేసయ్యండి. చిలకేం చెప్పిద్దండి? దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం అని ప్రతిరోజు ఉదయం లేచి అది స్తుతిస్తుంది. నన్ను ఈరోజు ప్రభు ఏ వేటగాడి దగ్గరికి వెళ్ళకోకుండా నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలయ్యా అని స్తుతిస్తుంది. ఆ చిలక దగ్గరికి వెళ్ళి నువ్వు జ్యోతిష్యం అడగటం ఏంటండి? ఆ చిలక దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడతాం ఏంటి? నా బ్రతికి ఎట్టుండేదో చెప్పమ్మా అని. నిన్ను సృజించినటువంటి ఆ దేవుణ్ణి అడగాలి నువ్వు. ప్రభు నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? ప్రభు నా పట్ల నీ యొక్క ప్రణాళిక ఏంటి? చిలకని, నిన్ను, నన్ను అందరూ సృజించినటువంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కానీ చిలకల దగ్గరికి వెళ్తానో, మనుషుల దగ్గరికి వెళ్తానో ఏముండదండి. మన సమస్య అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయొద్దు కానీ, మీ శక్తి చేతను మీ బలము చేతను కాదు, మీ శక్తి చేత మీ బలము చేత ఏదీ కాదు, నా శక్తి నా బలము నేను మీకు ఇస్తాను, నువ్వు నడువు, ఓ పర్వతమా చదును భూమిగా మారేదవు, కృప కలుగునగాక నిన్ను ఘనపరుస్తారు అని చెప్పి లేఖలు చదివిస్తాను. పర్వతము లాంటి సమస్యల, పర్వతము లాంటి ఇబ్బందుల, పర్వతము లాంటి ఆర్థిక లేమ్యా ఏదేమైనప్పటికీ చదును భూమిగా మారుతుందని ఇప్పుడు నీతో మాట్లాడుతున్నారు. కానీ ఈ సమయంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ ప్రతి సమస్య చదును భూమిగా మారబోతుంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో విలువైనది, పవిత్రమైనది, ఆశీర్వాదానికి కారణము. చెవియొగ్గి నా దగ్గరకు వచ్చింటే మీరు బ్రతుకుతారు. బ్రతకటం మాత్రమే కాదు, మీరు దావీదుకు ఆనాడు నేను చూపిన శాశ్వతమైనటువంటి కృప ఈనాడు నేను మీకు, మీ పిల్లలకు, పిల్ల తరములకు నేను ఇస్తాను. నమ్ముతావా? నమ్మితే నీ జీవితంలో అద్భుతం, నమ్మితే నీ జీవితంలో ఆశీర్వాదం, నమ్మితే నీ జీవితంలో గొప్ప ఘనత నీ జీవితానికి రాబోతూ ఉన్నది. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు చేసేటువంటి కార్యాలు ఎంత గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఆత్మీయంగా మన జీవితం బ్రతకాలంటే ఏం చేయాలి? ఆయన మాటలు వినాలి. వింటేనే మనం బ్రతుకుతాం, ఆ శాశ్వతమైన కృపకు పాత్రులమవుతాము. సామెతలు 22:17 ఒకసారి దీన్ని పవిత్రమైన గ్రంథంలో, అదే సామెతలు గ్రంథంలో 22:17 నేను చదువుతాను. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశమును ఆలకించండి, అంత మాత్రమే కాదు, కలుగొజ్జేయు తెలివిని పొందుటకు మనసును ఇవ్వాలి. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశాన్ని వినాలి. జ్ఞానుల ఉపదేశం వింటే ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది, శక్తి వస్తుంది, మరి జీవితానికి ఆశీర్వాదం వస్తుంది. లోకంలో ఉన్న చెత్తంతా విన్నామనుకోండి, మన జీవితం ఆశీర్వాదం రాదు, మన జీవితం కృంగిపోతుంది, మన జీవితం నాశనానికి వెళ్ళిపోతుంది. మనం ఏదైనా సమస్యల్లో ఉన్నాం అనుకోండి, పక్కన్నటువంటి మన బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మనల్ని ఓదార్పునెవరండి? ఓదార్పునెవరు? అయ్యో అక్క, ఎందుకు నీకు ఇట్లా జరిగింది? అయ్యో చెల్లి, నీకెందుకు ఇలా జరిగింది? అయ్యో అన్న, నీకెందుకు ఇలా జరిగింది అని మన హృదయాలను కృంగదీస్తారండి. మన హృదయాలను కృంగదీసి మన జీవితానికి
ఒక క్వశ్చన్ మార్కొని మన ముందు పెడతారు. కానీ జ్ఞానయుక్తమైనటువంటి ఉపదేశాలను, పరిశుద్ధులు మాట్లాడేటువంటి మాటలను, లేఖన భాగాలను మనం ధ్యానించిన ఎడల ఈ చెవి అటువంటి వాటికి ఉపయోగిస్తే తప్పకుండా మనం బ్రతుకుతాము. శాశ్వతమైనటువంటి కృపకు పాత్రలం అవుతాం మనం. అటువంటి కృప దేవుడు మనకి ఇస్తానని చెప్తున్నారు ఈ లేఖనంలో. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం వెర్రిది, ఈ లోక సంబంధమైన జ్ఞానం వెర్రిది అని దేవుడు చెప్తున్నారు. ఇప్పటికైనా గ్రహించి పరసంబంధమైనటువంటి జ్ఞానం వైపు మన చెవులను అప్పచెప్పుకుంటూ ఈ లోక సంబంధమైన వాటి వైపు మన మనసు ఉంచక పరసంబంధమైనటువంటి ఆ దేవాతి దేవుడు ఏం మాట్లాడతాడా అనేటువంటి ఆ ఆశ, ఆ తృష్ణ కలిగి మన హృదయమును, మన చెవులను అప్పగించినట్లయితే దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృప చేత నిన్ను, నీ కుటుంబాన్ని బహుబలంగా ఆశీర్వదించడానికి దేవుడు సంసిద్ధుడై నీ హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాడు. నువ్వు తీసిన ఎడల నీ జీవితంలోనికి వస్తాడు. మారు మనసు లేక జీవిస్తున్నావా? రక్షణ లేక జీవిస్తున్నావా? బాప్తిసములు పొందకుండా ఇంకా పొందుదాములే అనేటువంటి ఈ లోకంలో ఉండి మందిరానికి వస్తూ నామకార్థకరమైనటువంటి క్రైస్తవ్యాన్ని నువ్వు అవలంబిస్తున్నావా? జాగ్రత్త. ఈ లోకం నిన్ను మోసం చేయగలదు. ఈ లోకం నిన్ను భ్రమ పెట్టగలదు. ఈ లోకం నిన్ను ఈడ్చుకుని వెళ్ళిపోగలదు పాపంలోనికి. పవిత్రుడైన యేసుక్రీస్తు చెబుతున్న మాట, చెవి యొగ్గి జ్ఞానయుక్తమైనటువంటి మాటలకు నీ చెవి ఇస్తే నువ్వు బ్రతుకుతమే కాదు, దావీదుకు ఆనాడు చూపినటువంటి శాశ్వతమైన కృప నేను నీకు చూపిస్తానంటున్నాడు. సరే, ఇంకా ముందుకు వెళ్దాం, సమయం తక్కువగా ఉంది. హల్లెలూయా. తెలివికై 2-3 చదువుతాను. 2-3 చదువు. తెలివికై మొర్ర పెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల. ఏమంటున్నాడండి? తెలివికై మనం మొర్ర పెట్టాలంట. అంటే మనం తెలివి తక్కువ వారు అనే కదా. ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాలండి. మన తెలివి ఏ పాటిదండి? మన జ్ఞానం ఏ పాటిది చెప్పండి? మనం తెలివి గలవారమని అనుకుంటాం. మన జ్ఞానము జ్ఞానయుక్తమైనది అని అనుకుంటాం. మనం అజ్ఞానులు అంటే, తెలివి లేని వాడు. యాకోబు 1:5. యాకోబు పత్రిక 1-5 వచనాలు మనం 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నా, తెలివి కొద్దుగా ఉన్నా, బుద్ధికి కొద్దుగా ఉన్నా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అంటే మనుషులను మనం అడిగితే రాదా? మనుషులను అడిగితే రాదా? ఒక మనిషి మనం
ఒక మనిషి ఇంకొక మనిషిని ఏదైనా అడిగాడు అనుకున్నా, అతను మనిషే కదండి, ఇతను లాంటి వ్యక్తే కదా. సలహాలు సూచనలు మనం అడగాలి అని అనుకుంటున్నప్పుడు రాజుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, సంఘం దగ్గరికి, సేవకుల దగ్గరికి కాదు వెళ్ళవలసింది. ఏమంటున్నాడు ఇక్కడ క్లియర్గా చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా దేవుడిని అడగాలి. అడిగితే ఏమవుతుంది? అది అతనికి అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని గద్దింపక అందరిని ధారాళంగా దయచేయువాడు. గద్దించేవాడు కాదండి దేవుడు, గద్దించేవాడు కాదు. మా దేవుడు గద్దించేవాడు కాదండి. ప్రభువా నాకు జ్ఞానము లేదయ్యా, ప్రభువా నేను అపవిత్రమైన హృదయం కలిగి జీవిస్తున్నాను ప్రభువా నా ఆలోచనలు, నా తలంపులు నా స్వాధీనంలో ఉంటుండట్లేదు ప్రభువా. దేవుడిని మనం అడిగితే దేవుడు తప్పకుండా మన జీవితాన్ని మారుస్తాడు. 2002 నవంబరు 2వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. 2002 నవంబర్ 2కి ముందు అంతా నేను కఠినమైనటువంటి పూజలు చేసినటువంటి వ్యక్తిని. హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి రోజులే. కానీ మరణకరమైనటువంటి సమయం నా దగ్గరికి ఆసన్నమైనప్పుడు నేను సేవించుచున్నటువంటి నా దేవుడు నా దగ్గర రాలేదు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నేను ప్రేమించి సేవించినటువంటి వారు నా దగ్గరికి రాలేదు. కానీ యేసుప్రభు ఎవరో తెలియదు. ఆయన నేను ఏ రోజు పూజించలేదు, ఆయన నేను ఏ రోజు కూడా ఆరాధించలేదు. కనీసం ₹1 కూడా ఆయన దగ్గరికి కానుకేసిన పాపం పోలేదు. కానీ నా కుమారుడా మోహన్ అని పలకరించి ఆయన దయగల హస్తాన్ని నా మీద ఉంచి, ఇదిగో నా గాయములు చూడు, నీ కోసం ఆనాడే మరణించాను నేను, నన్ను నమ్ము, నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగబోతుందని చెప్పి నాతో మాట్లాడినప్పుడు, నువ్వు మాట్లాడతాం కాదు నాకు కనపడాలి, నువ్వు నేను ఏకమై కూర్చొని మాట్లాడుకోవాలి, ముచ్చడించుకోవాలి అన్నప్పుడు ఒకానొక రోజు రాత్రి దేవుడు నా దగ్గరికి వచ్చి, నా కుమారుడా లే, నాతో మాట్లాడాలనుకున్నావు కదా, లేవు మాట్లాడుదామని చెప్పి ఆయన హస్తాన్ని నా హస్తానికి చాచి లేవనెత్తి కూర్చోపెట్టి మాట్లాడి ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మయుక్తమైనటువంటి మాటలు నాతో మాట్లాడినప్పుడు, ప్రభువా నేను అల్పుణ్ణి ప్రభువా, అయోగ్యుడినయ్యా, దీనుడినయ్యా, దరిద్రపు జీవితాన్ని జీవించాను ఇంతకాలం ప్రభువా, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను దర్శించు అని నేను అన్నప్పుడు దేవుడు ఎన్నో సత్యాలు నాతో అన్నాడు, మాట్లాడారు. ఎన్నో అనుభవాలు నా జీవితంలో నేను చూడగలిగాను, ఎన్నో సత్యాలు నాతో మాట్లాడారు. కాబట్టి మీలో జ్ఞానం ఎవరికైనా చదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి. మీలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే దేవుణ్ణి అడగండి. మీలో ఎవరైనా వ్యాధితో బాధపడుతుంటే దేవుణ్ణి అడగండి, ప్రభువా నువ్వు స్వస్థపరచు, నువ్వు స్వస్థపరచబడాలని ఆయన ఆ రోజు ఎన్నో పడుతుంది. ఆలోచించే మనం ఏ పరిస్థితుల్లో ఉంటున్నాం, మనం ఎటువంటి స్థితుల్లో ఉంటున్నాం ఆలోచించేయండి. మన జీవితం దేనికి అప్పచెప్తున్నాం, మన చెవులను దేనికి ఇస్తున్నాం, మన హృదయాన్ని దేనికి ఇస్తున్నాం, మన నోటి దేనికి సంబంధించిన వాటితో మాట్లాడుతూ ఉన్నాం. మనకొద్దు ఈ జీవితాలు, ఈ లోహ సంబంధమైనటువంటి వాటి వైపు మనం మనసు ఉంచొద్దు. జ్ఞానయుక్తమైనటువంటి మాటల చేత దేవుడిని స్తుతిద్దాం, కనపరుద్దాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. బైబిల్ అంటుంది, అడుగుడి ఇయ్యబడును, వెదుకుడి
దొరుకును, తట్టుడి తీయబడును. అడగండి, దేవుడు అడగండి, నేను మీకు ఇస్తాను. వెదకండి, మీకు దొరుకుతుంది. తట్టండి, మీకు తీయబడుతుంది. చూడండి, ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే దాన్ని ముయ్యగలిగిన వాడు లేడు. కానీ అదే ఆశీర్వాదం ఆయన మూసేశాడంటే తీయగలిగిన వాడు కూడా ఈ లోకంలో ఎవరూ లేరు. అది మనం గ్రహించాలి, అది తెలుసుకోవాలి. మీరు వెతకటం మానేసి ఎలా వెతకాలో తెలియక, ఎలా అడగాలో తెలియక, ఎలా ఆయన స్తుతించాలో తెలియక, ఎలా ఆయన గణపరచాలో తెలియక మన జీవితాన్ని మనం వెనకడుగుతో వెళ్ళిపోతుంది. కీర్తనల గ్రంథం 119 కీర్తనల గ్రంథం 119 34వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 119 34వ వచనాన్ని నేను చదువుతాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుంటాను ప్రభువా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ ధర్మశాస్త్ర కట్టడలను, నీ ధర్మశాస్త్రం ధ్యానించాలంటే, వాటి ప్రకారంగా నేను నడవాలంటే, వాటి ప్రకారం నేను ప్రవర్తించాలి అంటే నాకు బుద్ధి కావాలి నాయన. బుద్ధి ఉన్నది కొంతమందికి, బుద్ధిహీనులుగా ఉంటారు. బుద్ధి మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని తెలియక బుద్ధిహీనతలు బతుకుతూ ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని ఉంది. అంటే ఏంటి? పని పాట మానేసి బైబిల్ గ్రంథం చేత పట్టుకొని చదవమనా? అది బుద్ధిహీనత అవుతుంది. దేవుడు నడుచుచున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏమి చేస్తున్న దేవుని యొక్క శక్తివంతమైనటువంటి స్తుతినే మన హృదయపూర్వకంగా సమర్పించాలి. అది దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు అంటే. అప్పుడు ధన్యత మన జీవితంలోకి వస్తుంది. అప్పుడు మనం ధన్యులం అవుతాం, బుద్ధి కలిగిన వారం అవుతాం. ప్రభువా అంటున్నాడు భక్తుడు, నీ ఆజ్ఞల ప్రకారంగాను, నీ ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రభా నీ చెప్పినటువంటి ప్రతి మార్గంలో నేను నడవాలంటే ప్రభు నాకు బుద్ధిని దయచేయండి. నీ వాక్య ప్రకారంగా నడవాలంటే ప్రభు నాకు జ్ఞానమును దయచేయండి. నీ వాక్య ప్రకారంగా నడవాలంటే ప్రభు నా శక్తిని దయచేయండి. అప్పుడు పూర్వ హృదయం గలవారమై నడుచుకుంటాము. చాలామంది బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ రకరకాల వైపు మన నడకను సాగిస్తూ ఉంటాం. అక్కడ ఏదో చెప్తున్నారంట, ఇక్కడ ఏదో చెప్తున్నారంట. ఒక ఆవిడ అంటుంది, అక్క పలానా ఊర్లో ఏదో సోది చెప్తున్నారంట అక్క, అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం అన్నాడు. సోదులు ఇంకోటి కాదు వైపు నడవ మాట్లాడుతారు. బుద్ధి లేని పనులు చేయొద్దు. బుద్ధి కలిగిన వారమే మన హృదయాన్ని భద్రపరుచుకొని ఈ చెవిని దేవునికి అప్పచెప్పినట్లయితే పూర్ణ హృదయం కలవారమై ఆయన మార్గంలో నడిచే వారంగా మనము తయారవుతాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించే. నీ చెవి దేనికి అప్పచెప్తున్నావు? ఎటువంటి మాటలకు నీ చెవి అప్పచెప్తున్నావు? ఎటువంటి మాటలకు నీ హృదయంలో దాచుకుంటున్నావు?
ఎటువంటివి ఆలోచిస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచించేయండి. బుద్ధి కలిగిన జీవించటం అది ఎంతో ఉత్తమం. అది ఎంతో ఉత్తమం అండి. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగినటువంటి కన్యకల గురించి దేవుడు మాట్లాడారు కదా. దేవుడు రాకడ వస్తుంది, ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు, మీరు త్వరపడి సిద్ధము కండి అంటే, బుద్ధి లేని వారు వచ్చినప్పుడు చూసుకుందాములే అని చెప్పి మత్తులై, బుద్ధిహీనులై వాళ్ళు నిద్రపోయారు. కానీ ఎప్పుడు వస్తాడో, ఏ క్షణాన వస్తాడో, మనం సిద్ధంగా లేకపోతే ఏమంటాడో, వదిలి వెళ్ళిపోతాడేమో, దాటి వెళ్ళిపోతాడేమో అని ఆలోచన చేసి బుద్ధి కలిగిన వారే వాళ్ళ దివిటీలో నూనెను నింపుకొని వచ్చే వరకు ఆయన కోసం కాచుకొని ఉండినారు. కాబట్టి వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. బుద్ధి లేని వాళ్ళు విడవబడ్డారండి. రేవు దేవుని రాకడ సమీపంగా ఉంది. నువ్వే స్థితిలో ఉన్నావు? బుద్ధి కలిగిన వారి గుంపులో ఉన్నావా? బుద్ధిహీనుల గుంపులో ఉన్నావా? ఆలోచించే. బుద్ధిహీనుల గుంపులో ఉంటే ఇప్పటికైనా మారు. ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయం. ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయం ప్రియ దేవుని బిడ్డలారా. బుద్ధి కలిగినటువంటి గుంపులో నీవు ఉన్నట్లయితే సంతోషమే, సమాధానమే. బుద్ధి లేనటువంటి గుంపులో నీవు ఉంటే శ్రమ, జాగ్రత్త. ఇంకా ముందుకు వెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయం ప్రభువా. సొలొమోను గారు అంటున్నాడు, అయ్యా, ఈ జనాంగమునకు, ఈ వేల జనాంగమునకు నేను మంచి ఏదో చెడు ఏదో బోధించాలి అంటే జ్ఞానం లేనివాడుగా నేనుంటే ఎలా? బుద్ధి లేనివాడుగా నేనుంటే ఎలా? ఈ చెవులు జ్ఞానము కలిగి నీకు అప్పచెప్పకుండా లోకం వైపు చూస్తే ఎలాగూ? ఈ హృదయం లోకాశల వైపు కోరుకుంటుంటే ఎలాగూ? నీ ప్రజలకు నేను మంచి చెడును బోధించాలి అంటే నీ జ్ఞానం చేత నన్ను నింపు ప్రభువా, నీ బుద్ధి చేత నన్ను నింపు ప్రభువా, నీ అభిషేకం చేత నన్ను నింపు ప్రభువా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి, మనం ఏ స్థితిలో ఉన్నాం ఆలోచన చేయండి. నేను పెద్దవాడినే, నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, 60 సంవత్సరాలు వచ్చినాయి, 70 సంవత్సరాలు వచ్చేసినాయి, నేను ఎంతో అనుభవం కలిగిన వాడిని, రాజకీయంగానూ శారీరకంగానూ ఆత్మీయంగానూ నేను ఎంతో గొప్పవాడిని అని అనుకుంటున్నావేమో. ఒకవేళ సంఘంలో నేను సంఘం స్థాపించిన కాడి నుంచి నేను ఉన్నాను అని అనుకుంటున్నావేమో. ఒకవేళ నేను మంచి బోధ చేయగలుగుతున్నానని నువ్వు అనుకుంటున్నామేమో. ఒకవేళ నీలో మంచి చెడును ప్రకటించగల జ్ఞానం నీలో లేకపోతే అది వ్యర్థము. అది వ్యర్థమైన మాటలే నువ్వు మాట్లాడతావే కానీ దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన మాట నువ్వు మాట్లాడలేవు. మంచిని చెడును గ్రహించగలిగినటువంటి ఆ మాటలను మనం కలిగి ఉండాలి. మంచి ఏదో చెడు ఏదో గ్రహించాలి. ఆ గ్రహించగలిగినప్పుడే మన హృదయం పవిత్రపరచబడుతుంది. మన చెవు మంచిని గ్రహిస్తుంది, మంచిని వింటుంది, మంచిని ఆలోచిస్తుంది.
అదే ఇక్కడ దాచబడుతుంది. అప్పుడు మన నోటి నుంచి వస్తుంది. అది లేనప్పుడు మనము ఏమి చేయలేము. టైం అయిపోతుంది, ఇంక ముందుకు వెళ్దాం. మనము వేటిని అడుగుతున్నామో వివేచన గలవారమై, వివేకము గలవారమై మనం నడుచుకోవాలి. నాలుగవ వచనంలోకి వద్దాం. వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదికిన ఎడల. ఎలా వెతకాలంట? వెండిని దాచబడినట్టు, బంగారమును ధనమును వెతికినట్లు వెతకాలంట. ఒక వ్యక్తి ఒక వస్తువును పోగొట్టుకున్నాడు అనుకోండి, అతను వెతుకుతున్నటువంటి ఆతృత వేరు, అతను చుట్టూ ఉన్నటువంటి వారు వెతుకుతున్నటువంటి ఆతృత వేరుగా ఉంటుంది. పోగొట్టుకున్న వాడికి తెలుస్తుంది దాని విలువ ఏంటో అనేది. పక్కనున్న నాకు మీకేం తెలుస్తుంది చెప్పండి పోగొట్టుకున్నటువంటి విలువ? మన ఆత్మీయ జీవితంలో ఏం పోగొట్టుకున్నా మీరు గ్రహించండి. బంధువులను పోగొట్టుకుంటున్నామా, స్నేహితులను పోగొట్టుకుంటున్నామా, సంఘాన్ని కోల్పోతున్నామా, సంఘ సేవకులను కోల్పోతున్నామా, ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నామా? వెతకమంటున్నాడు. ఎలా? వెండిని, ధనమును, బంగారం. ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి? మంచి మంచి బంగారపు ఉంగరాలు కడియాలు పెట్టుకుంటారు కొంతమంది. అదొక ఫ్యాషన్ అయిపోయింది. అదంటే వాళ్ళకి ఇష్టం. ఒకవేళ అదే ఆ కడియం ఏదో పోయిందనుకోండి, ఎలా వెతుకుతారు? ఎటువంటి ఆశ కలిగి వెతుకుతారు, ఎటువంటి తృష్ణ కలిగి వెతుకుతారు దాన్ని. ఆ రకంగా జ్ఞానాన్ని వెతకమంటున్నాడు. అలాగే జ్ఞానాన్ని అంట ఆయన దగ్గర వెతకాలట. నేను ఇక్కడికే రాసుకున్నాను. అజ్ఞాను వలలే కాక జ్ఞానమును బుద్ధి గలవారే దేవుని దగ్గర వెతకాలి. కీర్తన 119, 1-7, 119వ కీర్తనలో పద్దాం ఒకసారి మళ్ళీ. 119వ కీర్తన 127వ వచనంలోకి వద్దాం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. ఏం వద్దు ప్రభువా? ఒక అతను ఒక ఆయన యేసయ్య దగ్గరికి వచ్చాడంట. వినండి జాగ్రత్తగా. ఒక ఆయన యేసయ్య దగ్గరికి వచ్చాడంట. అయ్యా, పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, మరి ఏంటి పరిస్థితి? ఏం చేస్తే పరలోకం వెళ్తాను? యేసయ్య అన్న అదే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చెప్తాం చెప్పండి అండి? యేసయ్య ఏమన్నారు తెలుసా? నీకు కలిగినటువంటి సమస్తమును అమ్మేసేసి పేదలకు పంచేసేసి వచ్చేసి. అసలు చిక్కు ఇక్కడే ఉందండి. నీకు కలిగినదంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసేసి రమ్మంటున్నాడు, చూసారా? కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, వెండి కన్నా, బంగారము కన్నా, ధనధాన్యాల కన్నా ఏమంటున్నాడు ఒకసారి చూడండి. వెండి కన్నా, బంగారం కన్నా, ధనధాన్యాల కన్నా నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి ప్రభువా. నాకొద్దు నాయన, నాకొద్దు ప్రభువా. ఈ వెండి బంగారు ధాన్యాలు నాకొద్దు నాయన. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఏ రోజుకు కావలసిన ఆహారం అది మా రోజు దయచేయి. ఒకవేళ ఎక్కువైతే నువ్వు మర్చిపోతానేమో, తక్కువైతే నువ్వు ఎవరివైనా అంటానేమో ప్రభు. గొప్ప దేవుడు. మనకి ఏది అవసరమో, ఏది అక్కరకు కావాలో
దేవుడు సమస్త ఎరిగినటువంటి దేవుడు. అది ఆ సమయానికి మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ రీతిగా మనము వెతుకుదాం. దేవుని ఆజ్ఞలను ప్రియముగా ఎంచుకుందాం. దేవుని ఆజ్ఞలను మన జీవితాల్లో పటిష్టంగా భద్రపరుచుకుందాం. లాస్ట్ది మనం చదువుకుందాం. 5వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావు. గ్రహించటం మాత్రమే కాదు, దేవుని గురించిన జ్ఞానము నీకు లభిస్తుంది. ఎప్పుడు నువ్వు గ్రహిస్తావు? ఎప్పుడు నీకు లభిస్తుంది? ఈ పైన చెప్పారు చూసారా, ఏంటి? జ్ఞానముకి చెవి యొగ్గాలని, పూర్ణ హృదయంతో ఆయన వెదకాలని, తెలివికి మొర్రపెట్టితే తెలివి కలిగినప్పుడు, తర్వాత దాచబడిన ధనాన్ని వెతికినప్పుడు, జ్ఞానాన్ని వెతికినప్పుడు, ఇవన్నీ ప్రాసెస్ అంతా జరిగితే అప్పుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నువ్వు గ్రహిస్తావు. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? నువ్వు గ్రహిస్తావు. అంత మాత్రమే కాదు, జ్ఞానం నీకు లభిస్తుంది. భయము భక్తి మన జీవితంలో ఉంటే మనం తిన్నని మార్గంలో నడుస్తాం. భయభక్తులు లేనటువంటి జీవితం నాశనానికి మార్గం. నాశనానికి మార్గంలో ఉన్నట్లు లెక్క. భయభక్తులు లేనటువంటి జీవితం చాలా జాగ్రత్త సుమ. భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలోచన చేయండి. దేవుడు ఏం మాట్లాడతారని చెవి యొగ్గి ఆయన ఆజ్ఞలను అనుసరించండి. సామెతలు 9:10 తీద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివే వివేచనకు ఆధారము. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి, మనకు జ్ఞానం కలిగి జీవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేని జీవితము. మోషే గారు సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడి ఆయన ఆజ్ఞలను తీసుకొని వస్తున్నాడు. సరే ఆయన వెళ్ళాడు. 40 రోజులు ఆయనకే చక్కగా దేవుడితో మాట్లాడుతున్నారు చక్కగా. ఆయన దేవుడు ఏదో చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు వినంటున్నాడు, రాసుకుంటున్నాడు. ఇక కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కింద ఉన్న వాళ్ళు మహాజనాంగం, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించుకొచ్చినటువంటి, ఆకలి అంటే ఆహారం, దాహం అంటే నీళ్లు, ఏది కావాలంటే మాంసం, చేపలు, కోడిగుడ్లు, అన్నీ ఏది కావాలంటే అది. కొళ్ళు పుచ్చిపోయేటట్టు తిన్నారు కదండి, పళ్ళల్లో పురుగులు పెట్టేటట్టు తిన్నారు కదా. 40 రోజులు మోషే గారు వెళ్ళి దేవుడితో దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను ఉండండి, ఆయన ఆజ్ఞలు ఇస్తా అన్నాడు, తీసుకొస్తాను ఉండండి అని చెప్తే వీళ్ళు దోణ తయారు చేసి అజ్ఞానులుగా, తెలివి తక్కువవారుగా, బుద్ధిహీనులుగా, దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవితంగా ఉంటూ దోణ తయారు చేసి ఏ దేవుడు అంటారా? ఆలోచన చేయండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. వాళ్ళు భయభక్తులు కలిగి జీవించలేదు. కడుపుకు జానుడు పొట్ట కోసం తిని తాగటానికే వాళ్ళ జీవితాన్ని ఐగుప్తు దేశం నుంచి వచ్చి తిని తాగటానికి వచ్చినట్టున్నారండి. అవునా? అద్భుతాలు చేయగలిగి ఎర్ర సముద్రం అడ్డొస్తే పాయలు చేసి మందులో నడిపించినటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. ఆకలి అంటే దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి, నాకు మాంసం కావాలంటే మాంసాన్ని ఇచ్చి, చేపలు కావాలంటే చేపలను ఇచ్చి, ఇన్ని చేసి ఉండే దేవుడు గుర్తు రాలేదండి నీకు? దోణ చేసుకుని దేవుడు అంటారా? భక్తిహీనులు అంటారా? బుద్ధిహీనులు అంటారా వీళ్ళని? చెప్పండి. బుద్ధిహీనులే అనేది వీళ్ళని బుద్ధిమంతులు అంటారు వీళ్ళని. కాబట్టి
పరసంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అట్టిది చాలామంది తనకున్న ధనమును బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, హోదాను బట్టి అతిశయిస్తారు. కానీ చూద్దాం ఈ మాట, ఇర్మియా గ్రంథం 9:24. ఇది ఒక్కటి తీద్దాం, లాస్ట్ వన్. ఇర్మియా గ్రంథం 9. చూద్దాం 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా, అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను బట్టే, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించాలి. గుర్రాలను బట్టి, రథాలను బట్టి, ధనమును బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి నేనేదో గొప్పవాడిని అని అనుకుంటే, అది ఆ రకంగా అతిశయించుకుంటే గద్దె దించి మెడలు వంచి గిడ్డిని మెప్పించినటువంటి ఆనాడు చేయించినటువంటి దేవుడు ఈనాడు నీ మెడలు కూడా వంచి, నీ యొక్క అతిశయాన్ని దించి, నీ గర్వాన్ని అణిచి తన మార్గంలో నడిపించగలడు. ధనును బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, హోదాలను బట్టి నువ్వు అతిశయించవద్దు. చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, నువ్వు అతిశయిస్తున్నది నేను బట్టి అతిశయిస్తున్నావో గ్రహించు. మనమైతే సమస్తమును సృజించిన ఆ దేవుని నామాన్ని బట్టి మనం అతిశయించాలి. మనమైతే సమస్తాన్ని సృజించిన ఆ దేవుని బట్టి మనసు అతిశయించాలి. ఆయన మహింపరిచే వారంగా ఉండాలి, ఆయన గణపరిచే వారంగా ఉండాలి. మనకి ఏది కలిగిందో, ప్రభువా నాకు కలిగి ఉన్నది మొత్తం నీ వలనే కలిగినదయ్యా. మన శక్తి, మన బలము ఏ పట్టిదని చెప్పండి, ఏ పట్టిది? అందుకే జకర్యా గ్రంథంలో అంటున్నాడు కదా, నీ శక్తి, నీ బలము కాదు. ఆ పర్వతాన్ని అడ్డుకోగలగాలంటే, ఆ పర్వతాన్ని నువ్వు చదును భూమిగా మార్చగలగాలంటే నీ శక్తి చాలదయ్యా. నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావాలంటే, నీ రోగముల నుంచి విముక్తి పొందాలంటే, నీ శ్రమల నుంచి విముక్తి పొందాలంటే, నీ పాపపు రోతపు జీవితంలో నుంచి నువ్వు బయటకు రావాలి అంటే నీ శక్తి చాలదు. కేవలం దేవుని శక్తి, దేవుని బలము, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉంటేనే అది జరుగుతుంది. అలా జరగాలంటే మన చెవిని జ్ఞానయుక్తమైనటువంటి మాటలకు అప్పచెపుతూ, మన హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకొని, వాక్యానుసారమైనటువంటి ఆలోచన చేస్తూ మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఏం గ్రహిస్తున్నాము అనేది కూడా ప్రాముఖ్యమైనదండి నిజ జీవితంలో. నేను ఇక్కడ రాసుకున్నాను, జ్ఞానము, బుద్ధి, వివేకం కలిగి జీవించాలంటే దేవుని ఆజ్ఞకు లోబడాలి. వెండిని బంగారం వెతికినట్లు జ్ఞానాన్ని వెతకాలి. హృదయపూర్వకంగా ఆయన్ని వెతకాలి. ఏ రీతిగా వెతకాలండి? ఏ రీతిగా వెతకాలి? జ్ఞానయుక్తంగా వెతకాలి. జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలిగిన వారంగా ఉండాలి. మంచి ఏదో, చెడు ఏదో మనం వివరించాలంటే, గ్రహించాలంటే మన జ్ఞానము, బుద్ధి, వివేకం మనలో అవసరం. మన జీవితాలు చిన్నాభిన్నంగా అయిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసా? మనలో జ్ఞానం లేక, బుద్ధి లేక, వివేకం లేక, ఆలోచించలేక, ఏ లోక సంబంధమైనటువంటిది ఏదైనా సరే మన జీవితాలను విడగొట్టేస్తుంది. ఏలోక సంబంధమైనటువంటి జ్ఞానం మనల్ని అభిషక్తులుగా ఉంచదు కాదు కదా. మన జీవితాలని దాన్ని ఏమంటారంటే
లోకంలో పడేసి చిన్నాభిన్నం చేస్తుంది, మన జీవితాన్ని చిన్నాభిన్నం చేసి లాగేస్తుంది మన జీవితాన్ని. జ్ఞానం కలిగిన వారుగా ఉందాం. జ్ఞానయుక్తమైన మాటలకు మనకు చెవులని అప్పచెపుదాం. హృదయపూర్వకంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. హృదయంలో వెండి గురించినటువంటి ఆశ, బంగారం గురించినటువంటి ఆశ, ధనము గురించినటువంటి ఆశ వద్దు. మన హృదయంలో దేవుని వాక్యము, దేవుని గురించిన ఆశ, దేవుని గురించిన తృష్ణ మనం కలిగి జీవిద్దాం. ఎంత గొప్ప పర్వత సమస్యలైనప్పటికీ చదును భూమిగా మారి మన సమస్యలను తొలగింపచేస్తుంది దేవుని యొక్క మాట, ఆజ్ఞ, కృప. ఆయన మాటను మనం మన చెవులార విని హృదయపూర్వకంగా మనం ఆయన హృదయ మాటలు మనం చేర్చుకుందాం. పేతురుని బ్రతికించినటువంటి ఆ మాట, కుష్ఠరోగిని స్వస్థపరిచినటువంటి ఆ మాట, ఎడారిలో నీళ్లు ఇవ్వు అన్న ఆ మాట, ఆహారాన్ని ఇవ్వు అన్నటువంటి ఆ మాట నీతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. ఆ వాక్యపు వెలుగులో మనం జీవిస్తూ వాక్యపు ఒడ్డున మనం బ్రతుకుదాం. మన జీవితాలను వాక్యపు నీటి ఒడ్డున నాటబడి పవిత్రపరచుకొని మన జీవితాన్ని పెంపొందింపజేసుకొని హృదయ చిత్తానుసారమంగా దేవుని కృప చొప్పున మనం బ్రతుకుతూ మన ప్రతి సమస్య నుండి విడుదల పొందుదాం. ఈ సమయంలో నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీరు ఏం నేర్చుకున్నారో, ఏమి విన్నారో మీరు గ్రహించండి. ఆ శక్తి చేత, బలం చేత మీ అందరినీ కూడా దేవుని యొక్క కృప చేత మీ అందరిని సంధింపజేసి తన బాహాటు ప్రరెక్కల కింద భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని బట్టి. మహాపరిశుద్ధుడవైన యేసుక్రీస్తు ప్రభువా, ఎన్నో సత్యాలు చేత మాతో మాట్లాడారు. మా జీవితాలు ప్రభువా చిన్న భిన్నమైపోతున్నాయంటే, మా జీవితాలు ఈ లోకంలోకి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాయంటే నీ మాట మేము వినటం లేదు, నీ ఆజ్ఞలను మేము పాటించటం లేదు, ఇంకొక వాక్యాన్ని ప్రకారంగా అనుసరించటం లేదు అని తెలుసుకున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించి కనికరించి ఆశీర్వదించండి. జ్ఞానయుక్తమైనటువంటి మాటల చేత నింపండి. బుద్ధి కలిగిన వారు వలె ఉండట కృప చూపించండి. మా చెవులను ఇప్పటి నుంచే మా హృదయాన్ని మీకు అప్పచెప్తున్నాం ప్రభా. మా చెవులను మీకు అప్పచెప్తున్నాం ప్రభా. అరికాల మొదలు నన్నెత్తి వరకు మీ స్వాధీనంలో ఉంచుకోండి. నీ శక్తి చేత, నీ బలం చేత నింపండి. ఈ మాటలు విన్నటువంటి ప్రతి బిడ్డని, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డని మీరు పేరు చొప్పున ముట్టి స్వస్థత కావాల్సిన వారికి స్వస్థ, అభిషేకం కావాల్సిన వారికి అభిషేకం, విడుదల, సమస్యల నుంచి విడుదల కావాల్సిన సమస్యల నుంచి విడుదల అనుగ్రహించి జ్ఞానం చేత వాళ్ళ కుటుంబాలను జ్ఞానము, బుద్ధి, వివేకం చేత నింపి మీరు అభిషేకించి జీవితం ఆశీర్వదించమని ప్రభువా యేసయ్యా నీ నామములో అతి వినమ్రంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నిజ దేవుని సత్య సువార్త అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియచేయండి. ఇలా మీరు చేయటం వలన నాకు సపోర్టుగా మీరు ఉండటం మాత్రమే కాదు, ఇంకా అనేకమైనటువంటి వాక్య మర్మాలను మనం పంచుకోవటం కూడా జరుగుతుంది. అది పంచుకునేటువంటి మాటలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది. ఈ సత్యాలన్నిటిని మనం గ్రహించుకుందాం, జ్ఞానయుక్తంగా మనం నడుచుకుందాం. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. నా యొక్క ఫోన్ నెంబర్ను కూడా నేను మీకు ఇస్తాను, మీరు ఫోన్ చేయొచ్చు, చక్కగా ప్రార్థన చేయించుకోండి. దేవుని యొక్క సత్య మార్గంలో నడుద్దాం. ఎవరిని మనం కించపరచొద్దు.
ఎవరి మనోభావాలను మనం దెబ్బతీయొద్దు. ప్రతి ఒక్కరు మన సహోదరుడు సహోదరులు లాంటి వారు. ప్రతి ఒక్కరు మనం గౌరవిద్దాం, ప్రతి ఒక్కరిని మనం అభినందిద్దాం, ప్రతి ఒక్కరిని కూడా మనం క్షమించి మనం అందరం ఐక్యత కలిగి జీవించి సాధ్యమైనంత వరకు నిజ దేవుని సత్య సువార్తను ప్రకటిస్తూ మనం ముందుకి సాగిపోదాం. మన అందరినీ కూడా సియోనులో నుంచి దేవుడు తన హస్తం చాపి సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.